దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా అంటాడు పౌలు గారు. అంటారు, ఆనందించుడి, మరలా చెబుతాను ఆనందించండి. ఏమండి, మీ సహనమును సకల జనులకు తెలియబడిన. అంటే ఈ సహనం అంటే ఏంటి అంటే, కష్టాల్లో శ్రమల్లో కూడా మనం ఏం చేయాలంట? సంతోషించాలంట. ఎప్పుడు కూడా ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం అంటాడు. ఏమండి, 9 ఆత్మఫలాలు. ఏమండి, రెండో ఆత్మఫలం ఏంటి? సంతోషం. ఎప్పుడు సంతోషంగానే ఉండాలంట. భక్తిహీనుడు తన ముఖము మార్చుకును. ఏమండి, ముఖం మార్చిన వాళ్ళ ముఖం బాగుంటుందా, లేకపోతే నవ్వుతూ ఉంటే బాగుంటుందండి? ఏమండి, కాబట్టి మనం ఎప్పుడు కూడా ముఖం మార్చుకోకూడదు ఎక్కువ కదా. మరి కష్టం ఉన్నా సరే 2 నిమిషాల్లో ఏం చేయాలి? 2 నిమిషాల్లో నీ మనసు నీకు బోధించాలి. పరిశుద్ధాత్మని బోధకు నీవు చెవియొగ్గాలి. 2 నిమిషాలు ఆయన మాట్లాడతారు. మీ అమ్మ వచ్చి, లేకపోతే మీ ఆయన గారు వచ్చి బాధపడకు అంటారు కదా. అలా పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తారు? బాధపడకు, నేనున్నాను అంటారు. ఆయన మాట నువ్వు వినగలిగితే కనుక, ఆయన వాక్యం నీకు గుర్తొస్తే ఏమైపోద్ది? అందరికంటే కూడా ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను వాడిని ఆదరిస్తాను అంటాడు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడిని. కొంతమంది అంటారు, ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు, అంత కష్టం వచ్చింది కదా. ఏమండి, అంటాం కదా. కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు వాళ్ళని ఓదార్చడానికి కూడా మాటలు ఏమేమో అనిపిస్తాయి. కానీ దేవుడు అంటాడు, నేనే మిమ్మల్ని ఓదార్చేవాడను. ఏ స్థానానైనా ఆయన పూర్తి చేయగలడు. ఎవరికైనా సరే సహాయం చేయగలడు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమీ కూడా కొదువు అనేటువంటిది ఉండదండి కదా. కానీ మరి నేను చెప్పే మాటల ప్రకారం చేయక ప్రభువా అని నన్ను పిలిస్తే ఆయనకి మనకి కనెక్షన్ లేకపోతే కుదరదండి. ఎవరైనా సరే దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అంటాడు. ఇర్మియాతో చెప్తారు, యెహోషువతో చెప్తారు, ఈ ధర్మశాస్త్రం గ్రంథాన్ని ఏం చేయాలి? రాత్రింబగళ్ళు చదవాలంటండి. రాత్రింబగళ్ళు చదివి ధ్యానించాలంట. అంటే చదివేయడమే కాదు, ధ్యానించడం అంటే ఏంటి? నెమరు వేసుకోవడం, దాన్ని లోతుగా. ఏమండి, అర్థమవుతుందా? అంటే ఎప్పుడు కూడా మన మైండ్లో తిరుగుతూ ఉండాలి. దీనివల్ల మనకి ఎంతో ప్రయోజనం ఉంటుంది. మనుషులకి అనుకుంటారు, దేవుని సన్నిధికి ఎంత టైం తీసుకుంటే ఎలా, ఎంతసేపు చేయాలి? మనసులో అనుకుంటే సరిపోద్ది కదా. ఇలా 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 అని అనుకుంటే సరిపోద్ది. 3 సార్లు ఇలా చుక్కల్లాగా. ఏమండి, అంతేనా? మనిషికి భక్తి అంటే కష్టం చేస్తుంది సాతాను. భక్తి అంటే ఇష్టంగా ఉండనివ్వదు. అది ఎంతో కష్టమైందిగా. ఎవరి దగ్గరికన్నా వెళితే అక్కడ టైము అసలు తెలియకుండా అయిపోద్ది. ఇక్కడ టైము కరెక్ట్గా మనం లోపలుండి టైము నోట్ చేస్తూ ఉంటుంది. సాతాను ఎంతసేపు అయిందో తెలుసా నీకు అంటూ ఉంటుంది. అవునా? కాబట్టి మనం మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలా సంతోషం అండి. మనం దేనికి భయపడిన అవసరం లేదు. దేవుడే నీకు ఫ్రెండ్గా ఉంటే, దేవుడే నీకు తండ్రిగా ఉంటే, దేవుడే నీకు దేవుడుగా ఉంటే అసలు నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు. ఆయన్ని మించినటువంటి రోగం కానీ, ఆయన్ని మించినటువంటి అపాయం కానీ ఏదన్నా ఉంటుందండి? ఏది కూడా ఆయన్ని దాటి నువ్వు ఏదైనా ముట్టుకోగలదా? ఒకవేళ ఏదైనా జరిగింది అంటే ఆయన అనుమతించారు అని అర్థం. అది మన మేలు కోసమే ఇచ్చారు అని అర్థం. అంటే దానికంటే నిన్ను రెట్టింపు ఆశీర్వాదంలోకి తీసుకురావడానికే తప్ప మనం ఏమాత్రం కూడా నష్టపోవడానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు, మీరు చిన్ని పిల్లలకి తల్లిదండ్రులుగా ఉన్నారు కదా, అందరూ ఎక్కువ బుడ్డు పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలకి కష్టం రానిస్తారా మీరు? ఏమండి, కష్టం రానిస్తారా? అయ్యో కొంచెం వేడి వచ్చేస్తుంది అనిపిస్తుంది కదా. మరి దేవుడు నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ లోకంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మీరు చెడ్డవారయ్యుండి, ఎవరంట మనం? మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా. ఏమండి, ప్రతి జాతి పక్షి కానీ జంతువులు కానీ తమ పిల్లల్ని ఎంతో బాగా, ఏమండి, ఒక గుడ్డు కింద పడిపోయింది అనుకోండి, ఆ పక్షి విలవిల్లాడిపోతూ ఉంటుంది. అవునా కదా? వేరే పక్షి వచ్చి తన పిల్లల్ని ఎత్తుకుపోతే దానికి ఎంతో బాధగా ఉంటుంది. తమ పిల్లల్ని ఎంతో బాగా చూసుకుంటారు, చెడ్డవారైనప్పటికీ కూడా. కానీ నిజంగా దేవుడు అంటాడు, ఆయన ఎవరంటండి? ఆయన మంచివాడు, యెహోవా మంచివాడు. ఆ మాట నాకు మనసుకి బాగా నచ్చేది అనమాట చిన్నప్పటి నుంచి. అందుకే యెహోవా మంచివాడు అని రాయించుకోండి ఇప్పుడు.
ఆయన మంచివాడు. మంచితనానికి నిర్వచనం యేసు ప్రభువే, దేవుడే. అర్థమవుతుందండి. ఇంకా మినహా అంతా కల్తీయే. కొంచెం దేవుని మాటలో కొంచెం అలా ఉంటాయి. కాబట్టి మనం ఏ విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవా, కలిగిన దానివా, నువ్వు దేనికి భయపడని అవసరం లేదు. దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. మనకి ఏదైనా లోపం అనిపించింది అనుకోండి, ఏ విషయంలోనైనా సరే, నేను వర్ధిల్లలేకపోతున్నాను, నాకు ఈ విషయంలో లోపంగా ఉంది, దేవుడు ఎంత ప్రార్థన చేసినా వినట్లేదు అనిపిస్తే మనం ఏం చేయాలి అంటే, ఏమండి, ఒక పారాసెటమాల్ వేసుకున్నాం అనుకోండి, జ్వరం తగ్గిపోద్ది కదా. తలనొప్పికి నైసిప్ వేసుకుంటే తగ్గిపోద్ది వెంటనే. తగ్గలేదంటే, రోజు తగ్గట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు? స్కానింగ్ తీస్తారు. అవునా? అంటే లోపల ఏదో తేడా ఉందని అర్థం కదా. మీరు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు విన్నారనుకోండి, ఏమండి, దేవునికి మనకి కనెక్టింగ్ బాగుంది. కొంచెం తేడా ఎక్కడన్నా ఉంటే కనుక, కొంచెం వినట్లేదు దేవుడు అంటే, నువ్వు అంతకంటే పరుగులు పెడితే కాదు. ఆయన దగ్గర అసలు దీనికి సంబంధించినటువంటిది ఏదైనా లోపం నాలో ఉందా, అంతేనా కాదా? ఏమండి, స్కానింగ్లు లేవనుకోండి మన ఊర్లో, వేరే చోటకి వెళ్తారా వెళ్ళరా? డబ్బులు పెట్టుకొని వెళ్తారా వెళ్ళరా? అమ్మో డబ్బులు అవుతాయని మాట్లాడుకుని ఊరుకుంటారా? కాదు కదా. కాబట్టి మరి మనం కూడా ఏం చేయాలంటే, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రతి సమస్యకి ఒక్కొక్క రకమైనటువంటిది మరి స్కానింగ్ ఉంటాయి కదా. అవునా కదా? అన్నీ ఒకటేనండి? అన్నిటికీ ఒకటే మందు ఉంటుందా? యెహోవా యందు భయభక్తుల వారు గలవారు ధన్యులు అంటాడు. ఏమండి, శృంగ ధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు అంటాడు. పెండ్లి కుమారుడు గొర్రె పిల్ల పెండ్లి వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులు అంటాడు కదా. ఒక్కొక్క టైప్ అనమాట ఇవన్నీ కూడా కదా. కాబట్టి మనకి ఆశీర్వాదాలు రావడానికి కొన్ని వాక్యాలు ఉంటాయి. అర్థమవుతుందండి. మనం దేవునితో స్నేహం చేయడానికి కొన్ని వాక్యాలు ఉంటాయి. అంతేనా కాదా? అంటే అందరూ ఒకేలా అన్న కుదరదు. ఎలా అంటే 30 గాను 60 గాను 100 గాను అంటాడు ఆయన. 30 చేసేవాళ్ళు ఎవరు అంటే, కరెక్ట్గా చేయవలసిన కాడికి కటాకటి చేస్తారు వాళ్ళు. ఒక మించి అడిగేయలేరు. ఇంత చేయాలంటారా, ఇంతసేపు ఉండాలంటారా, ఇవ్వాలంటారా? పాపం కష్టపడి ఇస్తారు, ఎలాగో తప్పకుండా చేస్తారు. కష్టపడి చేసినప్పుడు ఓకే అవుతుంది కదా, ఎంతో కష్టంగా. ఏమండి, 60 అంటే ఏంటి? కొంచెం ఫ్రీగానే ఉంటారు. 100 అంటే యాక్టివ్గా చేస్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఈ మూడిట్లో మీకు ఎవరు నచ్చుతారు? మీకు ఏమండి, మీ అబ్బాయి 30 మార్కులు అయితే నచ్చుతాడా, 60 మార్కులు అయితే నచ్చుతాడా, 100 మార్కులు అయితే నచ్చుతాడా? ఏమండి, మరి దేవునికి ఎవరు నచ్చుతారు? దేవునికి కూడా అంతే కదా. మరి ఈసారి కాడ నుంచి మనం ఏం చేద్దాం అంటే, బైబిల్ చదవాలి బాగా. మేము చెప్తే ఒక అరగంట సేపు చెప్తాం, గంట సేపు చెప్తాం. ఏమండి, కొంచెం మాది ఎక్కువే ఉంటుంది, కొంచెం డోస్ ఎక్కువే మాది. ఏమండి, ఎక్కువే డోసు. అందరూ కొంచెం భయపడతా ఉంటారు. కానీ మీరేం చేస్తారంటే, బైబిల్ చదవడం మొదలు పెట్టండి. ప్రతి లైన్ కూడా నీతో మాట్లాడుతూ ఉంటుంది. అది నువ్వు చేస్తున్నావా లేకపోతే చేయట్లేదా దాన్ని దాటిపోవద్దు. మనకి ఇవ్వబడినటువంటి ఈ జీవితంలో నువ్వు నేర్చుకోవడానికి, ఒకవేళ నీ టైం ఆఫ్ అయిపోయినప్పటికీ కూడా నువ్వు బైబిల్ చదవడం మొదలు పెడితే, ఆయన చేయి పట్టుకొని నడిపించి నీకు దీర్ఘాయుష్షు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అవునా కాదండి? పాలియాంగిచు గారు క్యాన్సరు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే, ఒక చిన్న వాళ్ళ స్టూడెంట్ వెళ్ళి చాలాసార్లు బ్రతిలాడింది. ఏమండి, దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి అని బ్రతిలాడితే అసలు చాలా గద్దించి అస్సలు వినలేదు. ఈ బైబిల్ చదివితే మీరు బ్రతుకుతారండి, ఆ బైబిల్ చదివితే ఏం బ్రతుకుతారు? ఏమండి, రోజులు లెక్క పెట్టుకోమంటే, ఏమండి, రోజు క్యాలెండర్ మాత్రం ఆ పేపర్ చింపేసి ఇక దగ్గర పడుతుంది అనుకునేవారు ఆయన. ఒకరోజు దగ్గరికి వచ్చేస్తుంది, ఆయన వినట్లేదు. ఆ చిన్న పాప ఏడుస్తా పరిశుద్ధాత్మతో ఏడుస్తుందంటండి. ప్రభువా, మా సారికి మనసు తెరవండి, ఆయన ఈ పరిశుద్ధ గ్రంథం చదివేలా సహాయం చేయండి. అదేంటి ఈ చిన్నపిల్ల ఏడుస్తుందేంటి, లేగు అని చెప్పి ఏడ్చేసరికి అతని యొక్క హృదయం కరిగిపోయి, అప్పుడు నేను చదువుతాను ఆగు అంటే, అప్పుడు అందంటండి, మరి అంత జ్ఞానం నాకైతే తెలియదు, కానీ ఈ ఫస్ట్ నుంచి చదివితే మీరు బ్రతుకుతారో బ్రతకరో. ఏమండి, ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? మత్తయి సువార్త నుంచి స్టార్ట్ చేయండి.
అంటే ఫస్ట్ రోజు చదివాడంట. ఆ ఈ వంశావళిలు ఎవరికీ కూడా అర్థం కావు. ఇదేదో పిచ్చిది అనుకుంటారు. ఏవండి? అది ఎంత హైలైటో బాగా చదివిన వాళ్ళకి మాత్రం తెలుస్తది. అవునా కదా? ఎవరికుంది అంత వంశావళి? ఏవండి? అది 45 తరాల వరకు వెళుతదండి. అర్థమవుతుందండి? అంటే 450 సంవత్సరాల పైనుంచి కూడా ఆదాము కాడ్నుంచి 45, 45, 45 ఉంటాయనమాట. మాటలు కాదండి. ఆ వంశావళులు ఎవ్వరికీ కూడా ఉండవు. ఆది కాండం నుంచి ఆదాము నుంచి. అది అర్థం అవ్వక ఆ పేజీ తిరిగేసేసి అలా చదువుకుంటా పైపైన చదివాడు. ఆ తర్వాత నుంచి చదువుతా ఉంటే తెలియకుండా ఇలా ఆహారం తీసుకోవడం, తినడం, ఆ పాలంటే వికారం వచ్చేయాలా కొంచెం తాగడం. ఏవండి? మెల్లిగా ఇది చదవడం, తినడం, చదవడం, తినడం. ఎలా మారిపోయాడంట? క్రైస్తవ లోకానికి విశ్వాసం అంటే ఏంటో, ఎలా ఉంటే మీకు కార్యాలు జరుగుతాయో చెప్పడానికి తయారయ్యాడు. దేవుని స్తోత్రం చెప్దాం. పాలి యంగిచ్చో గారంటే ఇంకా విశ్వాసానికి నమూనా అనొచ్చు. అంతగా మారిపోయాడు. అతన్ని బట్టే నేను కూడా బుక్కులు చదివానండి. నేను మందిరం కట్టుకునేటప్పుడు ఆయన బుక్కే చదివేదాన్ని అస్తమానం. ఏమండి? అది చదవాలంట. ప్రతి మందిరం కట్టిన వాళ్ళని అడిగి చూడండి. పాలి యంగిచ్చో గారి బుక్ చదివారా మీరు? దేవుని స్తోత్రం చెప్తాను. నీకున్నటువంటి బాధల్లో, నీకున్న కష్టాల్లో దేవుని సన్నిధి నీకెంతో ప్రశాంతత ఇస్తుంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అనిపిస్తుంది అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే బైబిల్ అంటే ఎంతో ప్రభువా మాకు ఇష్టం దయచేయండి ఆయన. అది ఇష్టం ఎలా అంటే ఒక స్టూడెంటు కాలేజీకి ఫస్ట్ వెళ్ళిందంటండి. ఏమండి? సార్ అంటే బాగా నచ్చారంట అమ్మాయికి. కానీ ఒక లెసన్ అంటే చాలా చిరాకు వచ్చేదంటండి. వింటా ఉంటే చాలంట చిరాకంటండి. చదివినా అర్థమయ్యేది కదంట. ఒక రోజున ఆయనతో అందంటండి. ఏమంటుందంటే, సార్ ఈ లెసన్ రాసినోడు ఎవరో కానీ అనేసరికి అదా నేనే అన్నాడంటండి. అంటే ఎవడో బుర్ర లేనోడు రాసాడు అందాం అనుకుందంటండి. అది నేనే అనేసరికి అయ్య బాబోయ్ అని చెప్పి మీరు రాశారు సార్ ఎంతో బాగుంటుంది అని చెప్పి ఇంకా ఆ పాఠం చదువుతూ ఉంటే ఏమండి లైట్ ఆఫ్ చేసి పడుకోబుద్ధి అవ్వట్లేదు అంటండి. ఇంకేం చదువుతావు నీ మోహం అంటే మెల్లిగా లేచి మళ్ళీ దీపం వెలిగించుకొని చదువుకునేది అంటండి. అంత నచ్చిందంట. ఇంకో పాఠం చదవబుద్ధి అయ్యేది కదా. అంటే అర్థం ఏంటి? ప్రేమిస్తే నచ్చుతుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువా నిన్ను ప్రేమించే మనసు నాకు ఇవ్వండి, నీ బైబిల్ చదివే మనసు నాకు ఇవ్వండి. మా అమ్మ ఉండేదండి, ఎప్పుడు చూసినా ఒక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడేసి అంతే చెప్పేసి వెళ్ళిపోయేది అంతే. మళ్ళీ బైబిల్ చదువుకునేది. చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉండేదిగా ఎందుకు అంత ప్రేమ అనుకునేదాన్ని. ఆయన మాట్లాడుతూ ఉంటే సంతోషంగా ఉన్నట్టు ఉంటుంది. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన యొక్క బాధ చెప్పుకుంటూ ఉంటే మనకి ఆయన దగ్గర ఆయన మాటలు వినేవాళ్ళు ఉంటే మీ మాటలు వినడానికి ఎవరైనా సరే మరి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనకేమనిపిస్తుంది? సంతోషం కదా. మీకు టీవీ నచ్చుతుందా? మీ పిల్లల మాటలు నచ్చుతాయా? ఏమండి? టీవీలు కూడా బంద్ చేసేస్తారు పిల్లలు మాట్లాడుతూ ఉంటాయి కదా. కాబట్టి నిజంగా మనం మాట్లాడుతూ ఉంటే దేవునికి ఎంతో ఇష్టం. గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడా పట్టించుకోవట్లేదా కాదు. ఎవరైతే బైబిల్ చదువుతున్నారో వాళ్ళు దేవుని మాటను వింటున్నట్టు. ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎవరండి? దేవునికి చెప్పుకుంటున్నారు. మీకు ఎక్కువ దేవుని మాట్లాడిద్దామా లేకపోతే మనం మాట్లాడదామా? కొంచెం ఎక్కువ బైబిల్ చదవండి. అప్పుడు దేవుడే మాట్లాడినట్టు అర్థమవుద్ది. ఆయన బాధ అంతా అర్థమవుద్ది. నువ్వు ఇలా నడుచుకుంటున్నావు కాబట్టి నీకు ఆశీర్వాదం రావట్లా, ఇలా చేస్తే నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తారు ఆయన. అర్థమవుతుందండి. కాబట్టి మనం ఈ రోజు నుంచి బైబిల్ చదవడానికి మరి దేవుణ్ణి అడిగితే మాత్రం దేవుడు సహాయం చేస్తారని నమ్ముతున్నాను. అలాగే ఒకసారండి చూడండి, కీర్తనలు 31:19 చకచక చెప్తాను. కొన్ని మాటలు మాత్రం మీకు చాలా వచనాలు దొరుకుతాయి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన ఏం చేస్తారంటండి? దాచి ఉంచుతాడంటండి. మీరేం దాచి ఉంచుతారండి మీ పిల్లలకి? మీరేం దాచి ఉంచుతారు? ఏమన్నా దాచిపెడతారా దాచిపెట్టరా?
కొంతమంది దాచిపెట్టరులేండి, ఇంకా వాళ్ళు తినేస్తారు అంతే. అవునా కదా? నేను చెప్పేది కరెక్టా కదా? ఎంతవరకు వాళ్ళనే చూసుకుంటారు, వాళ్ళ పిల్లలు అయోమయం పరిస్థితి. కానీ మరి ప్రేమగల తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల కోసం దాచిపెడతారు, కష్టపడతారు. ఇక్కడంట దేవుని యందు భయభక్తులు కలి వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు. ఆ మేలు అనేటువంటి మాటని ఏ వస్తువు రూపాన్ని చూపించట్లా, బంగారం అంటలా, వెండి అంటలా. నీకు ఏది ఏ టైంలో కావాలితే అది దాన్ని మేలు అంటారు. నీకు ఏది కావాలి నీకు? ఏమండి, ఒక మునిగిపోయేవాడు ఉన్నాడు అనుకోండి, నదిలో కొట్టుకుపోతున్నాడు. వాడికి బంగారం కావాలా లేకపోతే పలావ్ కావాలండి? ఏం చేయాలి? పలావా? బంగారమా? ఇల్లు అండి? ఏం కావాలంట? నదిలో కొట్టుకుపోతున్నాడు వాడు ప్రస్తుతానికి. ఏమండి, రక్షించేవాళ్ళు కావాలి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అంతేనా కదా? కాబట్టి ఏంటంటే ఆ టైంను బట్టి దేవుడు నీకు సహాయం చేస్తారు. ఏ టైంకి నీకు ఏం కావాలో ఇస్తాడు ఆయన. ఆయన ఉంటే మాత్రం నీకు ఏది తక్కువ కాదు. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, చాలా గొప్పది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? నీకు టైంకి ఆయన ఇస్తారు కదా. చక్క టైం ప్రకారం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే సంతోషం కదా. ఇప్పుడు ఈ అంకుల్ గారు ఉన్నారనుకోండి, కొత్తగా దేవుని నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ఎలా వస్తారు అంటే, నేను ఏ పని చేసుకున్నా పొద్దున్నే 9:30 అవుతుంది, 9 అవుతుంది అనేసరికల్లా వచ్చేస్తారు. ఆయన స్నానం చేసేసి చక్కగా వచ్చేస్తారు. అమ్మ దేవకుమారి నన్ను ప్రార్థన చేసి పంపించి ఆయన కూడా చెప్తూనే ఉంటారు. చెరో ఫ్యాన్ వేసుకుంటాం, మోకరిస్తాం. ఏమండి, మళ్ళీ సాష్టాంగ నమస్కారం మోకరించి చెప్పుకొని లేస్తారు. మళ్ళీ చెప్పుకుంటా ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం 5:30 అవుతుంది అనేసరికల్లా మళ్ళీ బండు చాగిపోద్ది అంతే. మనం అంత కరెక్ట్గా ఉంటామండి అంటే మనకు అర్థం కాకపోతే. ఆయన మహా అయితే ఒక నెల కూడా అవ్వదు ఆయనకి పరిచయం చేసి దేవుణ్ణి. ఏమండి, ఆ దేవుడు పరిచయం అయ్యాడంటే ఎంతో సంతోషపడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. మనం సంతోషపడుతున్నామండి దేవుని బట్టి. ఏమండి, దేవుని బట్టి సంతోషపడుతున్నావా? మా దేవుడు ఎంతో గొప్ప దేవుడు అని. ఇల్లుని బట్టి సంతోషిస్తామా? బంగారాన్ని బట్టి సంతోషిస్తామా? కులాన్ని బట్టి సంతోషిస్తామా? ఏది చెప్తున్నాం మనం? ఏమండి, దేవుని కోసమే మాట్లాడుతున్నారా? కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించానంట. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఎవరి కోసం మాట్లాడతారు? ఆయన కోసమే మాట్లాడతారు కాబట్టి వినగలుగుతారు ఆయన కదా. కాబట్టి ఇక్కడ తర్వాత, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించడం. నరుల ఎదుట అంటే అందరిలో దేవుడు చూసుకుంటాడండి. ఏమండి, మా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆపరేషన్ కోసం అంటే నేను 3 స్టైళ్ళు కూడా ప్రార్థన చేసేసి వచ్చేస్తూ ఉండేదాన్ని రోజు. అక్కడ ఒక అతను రోజు గమనిస్తూ ఉండేవాడంట. నా నెంబర్ కావాలని రోజు మా ఫ్రెండ్ని అడుగుతూ ఉండేవాడు. అక్కడ బ్లడ్ బ్యాంక్లో మరి అమ్మాయి ఉంటూ ఉండేది. అంటే రోజు గమనిస్తూ ఉండేవాడు కాబట్టి నేను చూడలేదు ఎప్పుడు కూడా. రోజు 3 స్టైళ్ళు తిరిగి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటే ఒక రోజున ఒక అతను నెంబర్ అడుగుతున్నారు అస్తమానం అంది. అంటే మరి ఇవ్వకపోయావా, ఇస్తే ఏమవుతుందంటే అయ్యి బాబోయ్ అంది. అయ్యి బాబోయ్ ఏముంది, ఏంటి బాబు అని మాట్లాడతాం అంతే కదా. ఏమంటే ఏం కావాలి ఏంటి బాబు అంటాం, అంతకంటే ఎక్కువేం లేదు అంతే కదా అన్న. అంటే మేమిద్దరం ప్రార్థన చేసుకొని ఏసీ రూమ్ ఉంటే ప్రార్థన చేసుకుని బయటకు వస్తుంటే ఇదిగో మాట్లాడతాను అంత మాట్లాడి అంటే సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అన్నాడు అతను, రోజు ప్రార్థన చేసి వస్తుంది కదా అమ్మాయి, వాళ్ళ అమ్మగారికి బ్లడ్ ఎందుకు అన్నాడు. అప్పుడు కిరణ్ గారు ఉన్నారు, ఇది అవసరం లేదు డాక్టర్ గారు అడిగారని, ఆవిడ ప్రార్థనకే అవసరం లేకుండా నవ్వుద్ది చూడు అన్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ తర్వాత అది మిగిలిపోయింది, ఈ బ్లడ్ వెనక్కి ఇచ్చేసేయండి అన్నారు డాక్టర్ గారు. ఆ అబ్బాయికి ఇదిగో బ్లడ్, నువ్వు అడిగావు కదా ఆ అమ్మాయి ప్రార్థన చేసి వస్తుంది వాళ్ళ దేవుడు ఇవ్వడా అని, అందుకే నీకు చూపిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్దాం. నమ్మటం మన వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు తప్పకుండా నరుల ఎదుట నిన్ను ఆశ్రయిస్తే, ఏమండి మరి దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగితే నీకెంతటి మేలైనా చేస్తాడు దేవుడు. భయపడవద్దు ఎక్కడ కూడా. మా దేవుడు ఉన్నారు అంటే చేయడేమో అనుకోవద్దు. ఆయన సకల ఐశ్వర్యాలకు కర్త. ఆయన నీకు ఏది కావాలితే అది ఆయన ఇచ్చే దేవుడు. కాబట్టి నువ్వు ఏం మాట మాట్లాడతావో అది జరిగిస్తాడు దేవుడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడం. నువ్వు చెప్పినటువంటి మాట ఆయనకేం పెద్దది కాదు. నాకు ఇస్తాడు అని చెప్పగలిగితే అది పెద్దదేం కాదండి. అది అంతేనా కదా, అది పెద్దదేమీ కాదు. మనం ఏం చేయాలి, మనకి పెద్దది అనిపించి వద్దా అడిగినా వద్దా అని ఆయన బాధ పెడతాం. ఏమండి,
వెండి నాది, బంగారం నాది, 1000 కొండల మీద పశువులన్నీ నావే అంటాడు ఆయన. ఎక్కడి అంటండి? 1000 కొండల మీద పశువులన్నీ ఎవరి? ఆయనే అవన్నీ. కాబట్టి ఆయన ఎంతైనా ఇస్తాడు నీకు. ఏమండి? దేవునికి నువ్వేమీ ఇవ్వని అవసరం లేదు. ఇవ్వడం దేనికోసం ఇస్తారు? దేనికోసం ఇస్తారండి? మీరు కానుక ఇస్తున్నారు, దేనికోసం ఇస్తున్నారు? కుమారక్క సేవ కోసం ఇవ్వక్కర్లా, ఇక్కడ మందిరం పని చూసిన ఇవ్వక్కర్లా. ఏమండి? నీ ఆశీర్వాదం కోసం ఇవ్వాలంతే, నీ దీవెన కోసం నువ్వు ఇచ్చుకోవాలి అంతే తప్ప మాకేం కాదండి. దేవుడు ఎలా అయినా సరే తీసుకొస్తారు. కాబట్టి ఆయన నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? ఒక్క మాట చాలు, ఆయన మాటలో నీకు లక్షలు లక్షలు మిగులుతాయి. అవునా కదా? ఒక అతను ఒకసారి, మేము కొత్తగా కొంచెం చిన్నవాళ్ళకి బాగా నేర్చుకునే టైంలో ఎలా ఉంటుందండి, కంగారుగా ఉంటుంది కదా. మేము దహించాగ్ని మీటింగ్కి వెళ్దామని బయలుదేరాం. ఎంతసేపు ఉన్నా ఏమీ రావట్లా. 3 అక్క చెల్లెళ్ళు ఉన్నాం. ధైర్యం చేసి ఎప్పుడు లారీ ఎక్కలేదని లారీ ఎక్కేసాం. ఏమండి? లారీ ఎక్కేసిన తర్వాత కాసేపు మాట్లాడతా, ఎక్కడికి వెళ్తున్నారండి అన్నాడు డ్రైవర్. అంటే మేము ప్రార్థనకి వెళ్తున్నామండి అన్నాం. అనేసి అంటే, ప్రార్థనకి వెళ్తున్నారు, మా ఆవిడ కూడా వెళుతుందండి అన్నాడు. ఏ ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి ఆన్సర్ నేను చెప్తున్నా. అబ్బా అని మా ఆవిడ ఎప్పుడు ఇలా చెప్పలేదండి. ఏమండి? మా ఆవిడ ఎప్పుడు ఇలా చెప్పలేదు. మీరు ప్రతిదానికి చెప్తున్నారు. నేను ఎన్ని ప్రశ్నలు వేసినా మా ఆవిడ ఎప్పుడు కూడా సమాధానం చెప్పలేకపోద్ది. ఒక విషయం అండి, ఇప్పుడు పాస్టర్ గారికి పెద్ద కానుక ఇవ్వాలా అన్నాడు. పెద్ద కానుక అక్కర్లేదండి అన్నా నేను. చిన్నప్పుడేనండి. ఏమండి? పెద్ద కానుక అక్కర్లా, చిన్న కానుకలే. మరి వాళ్ళు ఎవరోనంటారు 10,000 కావాలన్నారంట. ఏమండి? 10,000 కావాలన్నారంట. అంటే నేను అన్నాను, వాళ్ళు ఎవరికోనండి ఆపరేషన్ చేస్తే 2 లక్షలు అవుద్దన్నారంటండి. వాళ్ళు మొక్కుకున్నారంటండి, 10,000 కానుకేసుకుంటానన్నారంట. ఆపరేషన్ పడలా. ఇప్పుడు 10,000 పెద్దదా, 2 లక్షలు పెద్దయా అన్న? ఏది పెద్దదండి? ఏమండి? ఏది పెద్దది? 10,000 పెద్దదా, 2 లక్షలు పెద్దయా? మరి ఆపరేషన్ అయిందనుకోండి, 2 నెలల సెలవు తీసుకోవాలా, 3 నెలల? 2 నెలలో, 3 నెలలో, నెల నాకైతే తెలియదు, కానీ అది పోతుంది, కష్టపడాల్సి వస్తుంది. అవునా కదా? దేవునికి ఇచ్చేది ఎక్కువేమీ కాదు, అందరికంటే తక్కువే ఇస్తాం మనం. మీరు లెక్క చూసుకోండి ఎక్కడైనా సరే. దేవునికి ఏమి మనం ఇస్తున్నాం అనుకోవద్దు, దేవుడే మనకిస్తారు. మీరు 10 రూపాయలు ఇస్తే 10 అంతలు కాదు, ఇంకా ఎక్కువ ఇస్తాడు ఆయన. ఒక ఆనప గింజను పెడితే, కాయను కాదు, కాయ పెడితే 100 కాయలు ఇవ్వడు. ఏమంటే ఒక గింజ పెడితే ఎన్ని కాయలు ఇస్తాడు? మీరు కరెక్ట్ లెక్క పెట్టి చూడండి ఈసారి. ఏమండి? ఒక గింజ పెట్టండి ఏదైనా సరే, దానికి కాసిన కాయలన్నిటి గింజలన్నీ మీరు లెక్క పెట్టుకోండి. పెట్టగలరా? ఒక జామ విత్తనం ఇంతది ఉంటుంది కదా, ఎన్ని కాయలు కాసిందో దాన్ని అన్నీ చూస్తే ఎన్ని గింజలు వస్తాయండి? దేవుడు చాలా అనంత జ్ఞాని. నీకు ఎంతైనా ఇవ్వగలడు. ఆయనకి ఇస్తున్నానని ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు ఇచ్చుకోలేరు, పొందుకోలేరు. కాబట్టి మరి మనం ఇక్కడ అంటాడు, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తమని నీవు సిద్ధపరిచిన మేలు. సిద్ధపరచడం అంటే ఏంటండి? దాచి ఉంచడం, లోపలికి వెళ్ళి తేవడం. సిద్ధపరచడం అంటే ఏంటి? ఏమండి? ఇక రెడీగా ఉన్నాయి, చేతిలోనే ఉన్నాయి. ఎవరన్నా మనుషులు ఎదుట నువ్వు గాన దేవుణ్ణి అంగీకరిస్తే, ఏమండి, ఎంత గొప్ప దేవుడోనండి అన్నావో ఆ మాటకి ఆయన ఎంతో సంతోషపడతారు. నా పట్ల చేసిన మేళ్ళు ఇన్ని అన్నీ కాదని 2 మాటలు చెప్పావనుకో, దేవుడు నీ లోపల సంతోషపడితే నీ హృదయం కూడా సంతోషపడద్ది. నీకు సంతోషం వచ్చిందంటే ఆయన లోపల సంతోషించినట్లు. అలాగే 33:19 అండి కీర్తనలు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుస్తున్నది. దేవుడు ఎవరిని చూస్తున్నారు అంటే, ఎవరిని చూస్తారంటండి? ఎవరిని? ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళే ఫస్ట్. అంటే యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, అవి మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తూనే ఉంటాయి. సామెతలు 15 అధ్యాయంలో ఉంటాయి. ఏమండి? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, కానీ ప్రత్యేకమైన దృష్టి, ఏమండి, ఆనందంతో చూసేటువంటి చూపు ఎవరి మీద ఉందంటే ఆయన యందు భయభక్తులు గలవారు. వాళ్ళు ఏం కోరుకుంటారు, ఏ సమస్యలు ఉంటారు, ఏ బాధలు ఉంటారు, ఏ మనసుతో ఉంటారు. ఏమండి? నువ్వు రోజు ప్రార్థనకి రాలేకపోవచ్చు, కానీ నీ కష్ట సమయంలో దేవుణ్ణి అనుక్షణం అడగొచ్చు. అప్పుడు ఏమంటారు ఆయన?
సంతోషపడతారు అంతే, అంతకంటే ఎక్కువేం కాదు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన్ని విసిగించినట్టు కాదు సుమా, అర్థమవుతుందండి. నీ ఓపిక, నువ్వు 100 పాటలు పాడితే నీతో పాటు కూర్చుంటారు ఆయన. 1000 పాటలు పాడినా కూర్చుంటారు ఆయన. 1000 దహన బలులు అర్పించారండి వాళ్ళు. 1000 పాటలు ఒక లెక్క నన్ను అడిగితే. 1000 దహన బలులు అర్పించడం కష్టమా, 1000 పాటలు కష్టమా? దహన బలికి ఎంతసేపు పడుద్ది? ఒక దాన్ని అర్పించడం, దాన్ని వలవడం, అవన్నీ కూడా చూసుకోవడం. 1000 దహన బలులు అర్పించాడు సొలొమోను. ఆ రాత్రి దేవుడు మాట్లాడారు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దృష్టి మన మీదే ఉంటుంది. ఏమాత్రం కూడా భయపడని అవసరం లేదు. భయపడేది ఎప్పుడు భయపడాలి? భక్తి విడిస్తే గనక భయపడు. అర్థమవుతుందండి. ఇది కరెక్ట్ కాదు. ప్రార్థనకి వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళొచ్చా కూడా అంటదండి మనసు. ఏమంటది? వెళ్ళకపోతే ఏమంటది? రాంగ్ అంటది. అదే కనుక ఎక్కడికైనా వెళుతున్నా అంటే అక్క వెళ్ళొచ్చా అన్నారనుకోండి మీరుగాన, అప్పుడు ఏంటి? అక్కడ క్వశ్చన్ మార్క్ వస్తే ఏంటి? అక్కడ ఏదో మైనస్ ఉన్నట్టు అర్థమవుతుందండి. ఆ డౌట్ అనేటువంటిది నీకు వచ్చినప్పుడు అందుట్లో కాస్తంత తేడా ఉన్నట్టు, అవునా కదా? కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దృష్టి నీ మీదే ఉంటుంది. నీకేమీ తక్కువ కాదు. నువ్వేమైపోవో కంగారు పడిన అవసరం లేదు. నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు. 34:7 కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని స్తోత్రం చెప్తాం. మంత్రశక్తులు అంటే భయమా ఏమండి? విషపురుగులు అంటే భయం కదా, అవునే కదా? నువ్వు నాగుపాములు తొక్కుతావు, భుజంగములను అణగద్రొక్కుతావు అంటాడు. నువ్వు కాలేస్తే దాన్ని నోరు మూయించేస్తాడు దేవుడు. సింహాల బోన్లో ఏం చేసినాయి అంటే సింహాలు ఏం చేసినాయి? నోరు మూసుకున్నాయి. అట్లా ఆకలి లేదు కాబోలు అనుకుంటున్నారా? వీళ్ళని తీసిన వెంటనే వాళ్ళ మీద నింద మోపినటువంటి వాళ్ళని తీసుకొచ్చి అలా సింహాల గుహకు ఆ అడుగు భాగానికి రాకముందే వాళ్ళ ఎముకలు పట్ట కొరికేసినాయి అంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించిన వారిని ఏమాత్రం కూడా వదిలిపెట్టడు. వాళ్ళు ఎక్కడున్నా నీ ప్రాణానికి ప్రతిగా దేశాలను అప్పగిస్తాను అంటాడు. ఏమండి? హామాన్ అనుకుంటాడు మొర్దెకై ప్రాణం తీయడం స్వల్ప విషయం. ఏంటంట? స్వల్ప విషయం అనుకుంటే కుటుంబం మొత్తం పోయింది, వంశం అంతా పోయిందండి. స్వల్ప విషయమా? నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్టు. దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వంటే మాటలు కాదు, దేవుని నామాన్ని ఎరిగినటువంటి నిన్ను ఎవడేం చేయలేడు. ఒకసారి ట్రై చేసి చూసారనుకోండి, మన దగ్గరికి వచ్చి చెప్తే తెలుస్తుంది ఎంతమంది మాంత్రికులు ప్రయోగాలు చేశారో. ఏమండి? ఎంతమంది ఎన్ని రకాలుగా చేయాలనుకున్న వాళ్ళు. మా హెప్సీ వచ్చి ఇక్కడ పడుకొని కళ్ళు తెరిసి, బాబోయ్ చిన్నమ్మ నువ్వు కాబట్టి ఉన్నావు ఇక్కడ, నేను కాబట్టాను కదండి. ఏమండి? ఓన్లీ మందిరంలోనే మొత్తం సూపర్గా ఉందంట, బయట అంతా కూడా భయంకరమైనటువంటి ఏయో జంతువులంట చిన్నమ్మ. ఏమండి? మనల్ని ఇశ్రాయేలును కాపాడివాడు కునుకడు నిద్రపోడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి? దేవా మేలుకో అనక్కర్లే, మనం కళ్ళు తెరిచి చూడయ్యా అనక్కర్లేదు మనం. ఏమండి? ఏంటండి? ఏమండి? ప్రభువా ఒక్కసారి నా వైపు చూడనైనా, మేల్కోనైనా. ఆయన నిద్రపోయే దేవుడు కాదు, ఒకడ కునుకుతా ఉన్న దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేల్ అంటే ఎవరండి? యాకోబుకి ఆశీర్వాదం చాలా ఎక్కువ వచ్చేసింది. ఏమండి? చేతికారతో బయలుదేరినటువంటి అతను గుంపులుగా మారిపోయాడు. ఏమండి? కానీ ఆ రాత్రి ఎబ్బేకు రేవులో దేవునితో పోరాడి గెలిచాడంటండి. గెలవడం అంటే ఎలా? తెల్లవాళ్ళు ఒక నరునితో పోరాడినట్టు పట్టుకొని, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అంటే తెల్లవారిపోతుంది, వదిలిపెట్టు అంటాడంట ఆయన. నేను నిన్ను వదిలిపెట్టను. ఏం చేస్తే? ఆశీర్వదించు, అప్పుడు వదిలిపెడతాను. ఆయన ఏం చేశారు? నెత్తిమెచ్చి వేసేసి ఆశీర్వదించారా? లేదు. ఒక తొడగూటు మీద అంటండి అలా తన్నితే ఏమైందంట? ఈ యొక్క జాయింట్ ఊడిపోయిందంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి? మనకి నొప్పి వస్తే మోకరించలే. ఏమండి? నొప్పి వస్తే మోకరించగలవా? జర్మియా గారు అంటారు కదా, ఆయన మొన్న అనమాట అండి, మరి స్టేటస్లో పెట్టానది. ఒక ప్రెగ్నెన్సీ అమ్మాయి, అన్నయ్య 40 దినాలు ఉపవాస ప్రార్థనకి నేను
అక్కడికి రాలేకపోతున్నాను, ఉపవాస దినానికి రాలేకపోతున్నా. ఏం చేస్తుందంటండి? 40 రోజులు ఒక పూట తింటుందంట. ఏమండి? ప్రెగ్నెన్సీతో ఉంది. ప్రార్థన అయితే మానలేదు, కానీ రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తుందంట? 10 గంటల ప్రార్థన అంటండి. ప్రపంచానికి ఫస్ట్ వచ్చేద్దాం ఆవిడ. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు అంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? దేవుడు కూడా కొన్నాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలి. అవునా? ప్రభా మాకు ఇష్టమైనప్పుడు మేము వస్తాం, కానీ మాకు కుదిరితే చేస్తాం, కానీ కొన్నాళ్ళు మీరు అలా ఉండండి ప్రభా, ప్రెగ్నెన్సీ కదా అంటారు కదా. మోకాళ్ళ మీద 3 గంటల ప్రార్థన చేసింది అంటండి. 10 గంటల ప్రార్థన చేయడం, కానీ నిలువ మోకాళ్ళ మీద 3 గంటలు ఉండేదంట. దేవుని స్తోత్రం చెప్తా. ఏమండి? అలాంటి వాళ్ళంటే దేవునికి ఎలా ఉంటుందండి? ఒక్క మాట వాళ్ళు చెప్తే ఏంటి, భక్త్ సింగ్ గారు ఏంటంటండి, విమానం వెళ్ళిపోయిందంటండి. ఏమండి? వెళ్ళిపోతే మరలా నా కోసం వచ్చేస్తుంది, ఇప్పుడు నాకు మీటింగ్ టైం అవుతుంది కాబట్టి. అంటే అదేంటంటే టైం దాటిపోయింది కదా, ఇంక మళ్ళీ ఉండదు ఇప్పుడు. సరే చూద్దాం అనుకున్నాడంటండి. అందుట్లో ఒక రాణి గారు ఉన్నారంటండి. ఆడ వంశానికి ఆ ఉంగరం ఉంటేనే వాల్యూ అంట. ఆ ఫ్లైట్ని వెనక్కి తిప్పిందంటండి ఆవిడ. ఈయన ఎక్కేసి వెళ్ళిపోయాడంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. భక్తి పరులు ఎక్కడుంటే అక్కడ ఏంటి, అమ్మో హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాం అనుకోండి, ఏమండి? అంతే, ఒక 50,000 1,00,000 చూసుకోవడం. ఏమండి? అక్కర్లేదండి. మా మావయ్య గారు అబ్బాయి ఒక రోజున అలా అనుకుంటా మాట్లాడుతూ వింటూ ఉంటే, తర్వాత కళ్ళనీళ్ళు కారుతామని ఇలా పడుకొని ఉంటే ఇలా వేడికి కారుతున్నాయి. ఏంటి అంటే భయంకరమైనటువంటి తలనొప్పి అంటండి. ఏమండి? భయంకరమైనటువంటి తలనొప్పి అంట. తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు నేను అక్కడే ఉండి వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టా. పిల్లలందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. అమ్మో నువ్వు ఉన్నావు కాబట్టి, కానీ లేకపోతే ఇప్పుడు కారు మాట్లాడేది వెళ్ళేపోదు. ఏమంటే కారుకి 10,000 కావాలి, మళ్ళీ హాస్పిటల్కి. కాసేపు అలా ప్రార్థన చేస్తాం, అలా నిద్రపోయాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? అంతేనా కాదా? డబ్బులతో సమానం, ప్రార్థనతో సమానం కావండి డబ్బులు. దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? దేవుని నమ్మడం అంటే గాలిలో దీపం కాదండి, నిజంగా ఉన్నాడు ఆయన. ఏమండి? దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుని యొక్క ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి, నీకు సెక్యూరిటీగా ఎవరు రారు, నీ దగ్గరికి ఎవరు రాలేరు, ఏ రోగం కూడా రాలేదు, ఏ తెగులు కూడా నిన్ను ముట్టలేదు, నువ్వు ధైర్యంగా ఉండాలంతే. కాబట్టి అలాగే చూద్దాం ఒకసారి కీర్తనలు 34:9 ఒకసారి. యెహోవా భక్తులరా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియూ కొదవలేదు. ఏమియూ అంటే ఏంటండి? ఏమియూ అంటే మీకు జ్ఞానమా, తెలివితేటలా, ధైర్యమా, లేకపోతే ఆహారమా? మీరు ఎన్ని రకాలు అక్కడ పెట్టుకుంటారో ఏమండి, అది నీకు కొదువుగా ఉండదు. దేవుని స్తోత్రం చెప్తాం. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, అంటే దేవుని యందు భయభక్తులు అంటే ఏంటండి అర్థం అవుద్ది కదా. దేవుని యందు భయం, కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి భక్తి ఉంటుంది. కానీ దేవుడు చెప్పినటువంటి మాట భయము ప్లస్ భక్తి ఉండాలి. కొంతమందికి భయం అంటే ఏంటి, అమ్మో దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏం చేస్తాడో అని వస్తారు, భక్తి ఉండదు. భక్తి అంటే ఏంటి, ఇలా అంటారు కొంతమంది, భయం ఉండదు. రోడ్డు మీద వెళ్ళిపోతా అస్తమాన చర్చి ఒక అతను అక్కడెక్కడో స్టార్ట్ చేస్తాడు. ఏమండి? నేను చూస్తూనే ఉంటా, పాపం అక్కడ స్టార్ట్ చేస్తాడు, ఇలా అంటాడు, మళ్ళీ బండి మీదే అలా అంటాడు, ఆ చివరికి వెళ్ళేదాకా కూడా చర్చి వైపు చూస్తా మనసులో అంటా ఉంటాడు. వీళ్ళందరూ చూసే ఉంటారు. ఏమండి? అంటే అర్థం ఏంటి, ప్రభా నాకు ఈరోజు మంచిగా చేయండి, మా ఇంటికాడ మంచిగా చేయండి అంటే అంత దూరం కూడా ప్రార్థన చేస్తాడని అర్థం, అంతే కదా. తన బిజినెస్ కోసమో, ఇంటి కోసమో, సమస్యల కోసం చెప్పుకుంటున్నాడు. అంటే వాడికి ఏముంది, భక్తి ఉంది, కానీ భయం. కాబట్టి రెండు కావాలి మనకి, భయము కావాలి, భక్తి కావాలి. అలాంటి వాళ్ళకి ఏది కూడా కొద్ది ఉండదంట. అలాగే 103 కీర్తనలు 11 భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఏమండి? భూమికి ఆకాశం కొలత ఎప్పుడైనా చేశారు ఎవరైనా? ఎంత ఎత్తనే ఏదని చెప్పారు ఎవరైనా? సముద్రపు లోతు చెప్పారు ఎవరైనా? విన్నారా మీరు?
ఏమండి? మనకు తెలియదు కదా. ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికంగా అంటండి. ఏమండి? కృప ఉంటే ఏంటండి? నోవహు, ఈ తరాన్ని బట్టి చూస్తే నీ ఒక్కడివే నీతిమంతుడవు. కాబట్టి నీకు నీ ఇంటి వారికి ఒక వాడని సిద్ధం చేసుకో. అక్కడ వస్తే ఆప్షన్ ఎవరైనా వాళ్ళ ఇష్టం. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఎవరైనా నమ్ముకున్నారండి? వాళ్ళ తమ్ముళ్ళు వచ్చారా? వాళ్ళ అన్నయ్యలు వచ్చారా? వాళ్ళ బాబాయిలు వచ్చారా? ఎవరు వచ్చారు? తన భార్య, 3 కొడుకులు, 3 కుమార్తెలు, అంతే. ఇంకెవరు రాలా. ఏమండి? అందరూ కూడా ఏమనుకున్నారు? నవ్వుకున్నారు. కానీ తర్వాత ఏం చేశాడు దేవుడు? లోపలికి 7 రోజులు తలుపులు తెరిచి ఉంచితే ఏమండి జంతువులన్నీ వస్తూ ఉన్నాయి. పిల్లులు వచ్చినాయి, కుక్కలు వచ్చినాయి, ఒంట్లు వచ్చినాయి, జిరాఫీలు వచ్చినాయి, రకరకాలు. ఏమండి? అన్ని రకాలు వచ్చి అందులోకి వచ్చేసినాయి. మరి మనుషులకి అర్థం అవ్వాలిగా ఆ టైంలో ఇవన్నీ వచ్చేస్తున్నాయి అన్నప్పుడు ఏమండి టైం అయిపోతుందని అర్థం. 7 రోజులు తలుపులు తెరవబడి ఉన్నాయి. 7వ రోజు అయిందో లేదో దేవుడు ఏం చేశారంట? ఆ కిటికీలు ఆయనే వేశారంట. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే నోవహు తీయకుండా ఆయన లాక్ చేసేసారు. అంతే. ఆకాశపు తూములు విప్పబడినాయి, భూమి యొక్క జలధారలు విప్పబడినాయి. ఏమైపోయిందండి? ఓడ ధన్ 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 అని తేలుకుంటా పైకి లేచిపోయింది. ప్రచండ వర్షం. ఏమండి? 40 దినాలు కురిస్తే ఎక్కడుందో ఓడ తెలియదు. ఆకాశానికి భూమికి మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోయింది. పర్వతాలు మునిగిపోయినాయి అంటండి. ఎక్కడా కూడా పర్వతం లేదు, భూమి లేదు, ఏమీ లేదు. అర్థమవుతుందండి? టైం ఆఫ్ అయిందంటే నీ ఎడల కనికరం చూపి దేవుడు ఏం చేస్తాడు? ఆయనే ఆపేస్తాడు. ఆ తర్వాత బాబు నాయన తండ్రి ప్రార్థన చేస్తాను ఆయన వీళ్ళని బతికించిన ఆయన అంటే ఏమైపోద్ది? ఉండదు. అందుకే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మురిపే. ఏమండి? మనం మరి మైండ్ పోయేవారిగా అప్పుడు దాకా వద్దు. దేవుని యందు భయభక్తులకి. నోవహు ఈ తరాన్ని బట్టి చూస్తే నీ ఒక్కడివే నీతిమంతుడిగా ఉన్నావు. నోవహు దేవుని కృప పొందినవాడాయను అని వ్రాయబడింది. దేవుని స్తోత్రం చెప్దాం. కృప ఉంటే ప్రపంచం మొత్తం పోయినా నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? నీకు అసలు భయమే లేదు ఇంకా. ఏమండి? అసలు దేవుని ప్రేమిస్తే ఏమండి అంటాడు యాకోబు, ఇశ్రాయేలు నిన్ను మర్చిపోజాలను. ఏంటంటండి? మర్చిపోడంట. ఈ లోకంలో అందరూ మర్చిపోతారేమో, కానీ దేవుడు మంచు విడిపోయినట్లుగా నీ అతిక్రమాలు, మబ్బు తొలగిపోయినట్లుగా నీ పాపాలు తుడిచివేస్తున్నాను. నేను జ్ఞాపకం చేసుకున్న పాపాలు నువ్వెప్పుడు నా దగ్గర ఉండాలని నా కోరిక. వెంటబడి ప్రేమించేది దేవుని మనసు. ఏంటంటే జలముల్లో బడి దాటినప్పుడు నీకు తోడుగా ఉంటాను, అగ్ని మధ్యన నడిచినప్పుడు నీవు కాలిపోవు, జ్వాలను నిన్ను కాల్చజాలవు. ఏ సమస్య గుండా నువ్వు వెళ్ళినప్పటికి కూడా ఏమండి నీ ప్రాణాన్ని మీదకి ముంచేసింది అయిపోయింది అన్నారనుకోండి. ఏమండి? హాస్పిటల్కి వెళితేనే బతుకుతారా అని అడిగితే ఇలా కంగారుని బట్టి ఉరుగుతారు. అక్కడ కూర్చొని ఉంటే ఆయన బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మాకులంటే వాళ్ళకి డబ్బులు ఏమి లేవు. అసలు ఏ టెస్టులు లేవు. ఏమి కరోనా వచ్చినా పోవాలి తప్పదు, డెంగ్యూ వచ్చినా అదే పోవాలి. ఏం చేస్తామండి? మనకు వర్కౌట్ అవ్వదు. దానికి ఉంటుంది డెంగ్యూ అయినా. ఏమండి? మేము హాస్పిటల్కి వెళ్ళి టెస్టింగ్లు చేయించాం. మరి షుగర్లో, బీపీలో ఏమీ టెస్ట్ చేయించాం. కాసేపు తలనొప్పిగా ఉంటే ఒక ట్యాబ్లెట్ పడేసి కాసేపు ప్రార్థన చేస్తాం, అంతే. బీపీయో ఏదో పోవాలంతే. ఏమండి? అంతే. మరి దేవుడు ఉన్నాడు అంతే. డబ్బులు అయితే లేవు. అర్థమవుతుందండి? కంగారు పడినంత లోపలనే ఏమైపోదు. మీరు కొంచెంసేపు ఓపిక బట్టి ప్రార్థన చేస్తే 5 నిమిషాల్లో ఆహారం తింటారు మీరు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకా తర్వాత చిన్నగా కీర్తన 115:5, 111:5. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనును. ఏంటంటండి? ఆహారం తినడం అనేటువంటిది ఒక పెద్ద వరమా కదా? మీరు హాస్పిటల్కి వెళితే అర్థమవుతుంది. ఏమండి? ఒకవేళ కష్టాల్లో ఉన్న వారికి ఇల్లు వాకిళ్ళు అని కాదండి, ఆహారం తినడం అంటే వండింది అక్కడ పెట్టుకొని ఉన్నా కానీ తినడానికి దేవుని కృప ఉన్నవాళ్ళు మాత్రమే తినగలరంట. మనసు బాగోపోతే తినగలరండి? ఒకవేళ అన్నీ ఉన్నా కానీ తినలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన ఆహారం పెడతాడు. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ భూమి మీద జరిగేటువంటివి అనుకుందాం, మనం బ్రతుకున్నప్పుడు జరిగేవి. ఇక్కడ చిన్న మాటలు చూద్దామండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో చదివితే కనుక మనకి
3వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటండి? కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటంట? దేవుని సేవ చేస్తే ఉంటుందండి. ఏమండి, మీరు ఒక చిన్న టెస్ట్ చేయాలంటే ఎప్పుడన్నా అడిగి చూడండి, దేవుని సేవ చేయడం మీకు చాలా బాగుందండి అంటే, తెలిసుంటేరా ఈ సేవలోకి రాకపోదురా. ఏంటంట కూలి పనికి వెళ్తే బాగుంటుంది కాబోలు. ఏమండి, కూలి పని అయితే బాగుండా? ఇప్పుడే వెళ్ళిపోవచ్చు కూలి పనికి, ఎవ్వడు వద్దండు. ఏమండి, తెలుసుంటే దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన ప్రేమించిన వాళ్ళు మాత్రమే, ఆయన మనసును ఎరిగిన వాళ్ళు మాత్రమే దేవుని సేవకు రాగలరండి. నీకు ఎంత ఇచ్చినా సరే నీ పనులు ప్రక్కన పెట్టి దేవుని సేవ చెయ్యాలి అంటే, ఏమండి, అది ఈ లోకంలో ఏ ఉద్యోగం పనికిరాదు. దాని ముందు ఏదో వచ్చేసామా చేసేసామా అడుక్కునేలాగా కాదు నేను అడిగేది. ఏమండి, మనుషుల కోసం అడుక్కునేలాగా, ఏమండి మాకు చాలా బాబు నీ కష్టం అంతా పోద్ది అని చెప్పి, ఏమండి కొంచెం ఈ పని చేయించి బాబు అన్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుందండి? ఏమండి, అడుక్కోవచ్చు కదా దేవుణ్ణి అంటారా అనరా? ఏమండి, నేను ఎప్పుడు ఎవరిని ఇది చేయించమని ఎప్పుడు అడగలేదండి. నేను అసలు దేవుణ్ణి అడగల. మొన్న కొంచెం నాకు చిరాకు వచ్చి అప్పుడు అడిగే దేవుణ్ణి, అందరి దగ్గర బంగారాలు వెండ్లు మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టండి ప్రభు, నేను పంచి పెడతాం మొదలు పెడతా అన్నాను. కొంచెం చిరాకు అనిపించింది ఒక విషయంలో. ఏమండి, ఇప్పటి వరకు అడగలేదు నేను. అలాగే మామూలుగా ఉండేదాన్ని, మీ ఇష్టం అనేదాన్ని. ఎందుకు ఉండాలి అందరి దగ్గర బంగారాలు వెండ్లు పనికి రాకుండా? నా దగ్గరికి తీసుకురండి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి పంచి పెడతానని అడుగుతున్నా. న్యాయమా కాదా? ఏమండి, ఆయన ఎవరి తీసుకొస్తాడో అంటే మీ దగ్గర దోచేసుకొని కాదు. ఈసారి అడుగుతున్నా, మరి అడిగితే ఇస్తా అన్నారు కదా. ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏమండి ఎవరైనా చక్క చైన్లు ఏమన్నా ఇచ్చారనుకోండి, ఆ చైన్ తీసుకెళ్ళి బాగా కష్టాలు ఉన్న వాళ్ళ చేతిలో పెట్టి అమ్ముకొని కాస్తంత ఫ్రీ అవ్వండి అని చెప్దాం. ఏమండి, బాగుంటుంది కదా, మెళ్ళ వేసుకోవడానికి కాదు సుమా. కాబట్టి దేవుడు మన ప్రతి అవసరతలు తీరుస్తాడు అంటారంట. దేవుని సేవ చేయడం నిష్ఫలం అంటే ఏంటి? నిష్ఫలం అంటే ఏంటి? పనికి రాదు, ఫలము లేదని అనుకుంటా ఉంటారంట. బహు గర్వపు మాటలు మాట్లాడతారంటే, ఏదో మేం కాబట్టి చేస్తున్నామండి, ఏదో ఎంతో టైం లేదండి, మీరు చేద్దామన్నా మీరు దీర్ఘించి వద్దాం అంటే మాకులంటే వాళ్ళం కూడా బయలుదేరదామని అంటానే ఉంటాను నేను ఎప్పుడు కూడా. ప్రభు క్షమించండి, ఇంకెంతో టైం లేదు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారని ఈరోజు కాదండి చెప్పింది, ఎప్పుడో చెప్పాడు. ఆ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఏమండి, 1,00,000 పోస్టులు ఉంటే ఒక్క పోస్ట్ రావట్లేదు సరిగా. ఏం చేస్తారు? మేము డబ్బులు ఇస్తామండి. ఏమండి, డబ్బులు ఇస్తాం సేవ కోసం. డబ్బు ఎవరికి కావాలండి? ఇక్కడ పోద్దండి డబ్బు అంతా. మీరు ఇచ్చిన డబ్బు అయితే ఒకవేళ ఇక్కడ కానుక వేస్తారు చూసారా, పేదల కోసం అని వేస్తారు చూసారా, అవి పరలోకం వెళ్ళిపోతాయి కాబట్టి అవి నశించిపోవు. మీ దగ్గర పెట్టుకున్నదంతా పోద్దాం మళ్ళీ. అవునా కదా? మీరు కరెక్ట్గా పాయింట్ చేసి చూసుకోండి. మీరు వేసిన కానుక ఏదన్నా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తుంది. అది భూమి మీద నశించిపోదు. కాబట్టి మనకున్నదంతా, మన ఆత్మ, మన క్రియలు, మన యొక్క కానుకలు ఏమైనా పంపించి ఉంటే అవి పరలోకానికి వస్తాయి. మినహాదంతా కూడా ఆకాశము, భూమి, మరి భూతాలన్నీ కూడా ఏమైపోతాయి? మిక్కిలి వేండ్రంతో లయమైపోతాయి, రగులుకుంటాయి అంటండి. ఐకయ్యే రగులుకుంటాయి అంటే గాలి వస్తే రగులుకుంటాయి చూసారా, అలా మిగిలినంతా పోద్ది. కాబట్టి దేవుని కోసం సేవ చేసేవాళ్ళు కావాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారంటాడు. కోతకు పనివారిని పంపమని కోత యజమాన్ని వేడుకోండి. మీరు ఇచ్చే కానుక ద్వారా ఎంతో దేవుని సంతోషపెట్టేస్తున్నాం అనుకోకర్లా, ఇదంతా నశించిపోయేదే, ఇంకెంతో టైం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్లో మనం ఉండొచ్చు అన్నట్టు అర్థమవుతోంది. ఎక్కడ అంటాడు తర్వాత, గర్విష్ఠులు ధన్యులగుదురనియో, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియో, వారు సంరక్షణ పొందుదురనియో మీరు చెప్పుకొనుచున్నారు. మీకేం తెలుసు? ఇక్కడ సంరక్షణ అనుకుంటున్నారా?
ఇక్కడ వర్ధిల్లడం అనుకుంటున్నారా? ఇక్కడ ధన్యులవడం అనుకుంటున్నారా? ఏమండి? ఈ భూమి మీద కొంచెం ధనవంతులైతే అబ్బా అనుకుంటున్నారా? ఏమండి? ఇది కాదు. తర్వాత అంటాడు చూడండి ఒకసారి, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. దేవుని స్తోత్రం చెప్దాం. ఇలా మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ప్రతి మాట నీ మాట ఏమవుతుందంట? ఒక దేవదూత గ్రంథంలో రాస్తున్నారు. ఆయన సముఖములో నీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుతూ ఉంటే అవన్నీ రాయబడతా ఉన్నాయంట. అంటే గ్రంథాలు విప్పినప్పుడు ఏం మాట్లాడావు దేవుని కోసం? ఏమండి? దేవుని కోసం నువ్వేం మాట్లాడావో ఆ మాటలన్నీ వచ్చేస్తే రావా? వస్తాయంట. గర్వపు మాటలు మాట్లాడినా వస్తాయండి. అశ్షూరురాజు కూడా గర్వంగా మాట్లాడితే అతను ముక్కుకి గాలం వేసి బయటికి లాగుతా అన్నాడు. ఏమండి? ముక్కుకి గాలం వేసాడు, లాగాడు. ఏమండి? తన సైన్యాన్ని చూసి విర్రవీగాడు. కానీ ఒక్క రాత్రిలో దేవుని దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మంది యుద్ధ చూరుల్ని, అలా దేవదూత మనకు కనపడరు, ఆ చిన్న వెలుగులా ఉంటారు, మొత్తం చచ్చిపోయి ఉన్నారు. ఏమండి? తను కూడా వెళ్ళి ఏమండి తన మూలోక్ అనేటువంటి దేవతని మొక్కుతా ఉంటే కొడుకు వచ్చి చంపేశాడు ఆడరాజు అవ్వాలని. బాగుందండి. ఏమండి? ఈ లోకంలో అలా జరుగుతూ ఉంటాయి. ఈ లోకపు వర్ధిల్లడం అనేటువంటిది ఇది లెక్క కాదు మనకి. ఏంటది? నా నామమందు భయభక్తులు గల వారకు మీరు మాట్లాడుచుంటే యెహోవా చెవియొగ్గి ఆలకించును. మళ్ళీ ఏంటంటండి? ఆయన నామాన్ని స్మరించుచూ ఉండు వారి కోసం ఆయన ఒక పరలోకంలో ఒక గ్రంథం వ్రాయబడుతుంది. ఆయన సముఖములో నువ్వు ఏ మాట అయితే మాట్లాడుతున్నావో దేవుని కోసం, అది పరలోకంలో టక నీ పేరు మీద నీ పేరు ఉంటుంది, నీ అకౌంట్ ఉంటుంది, నువ్వు మాట్లాడిన ప్రతి మాట వచ్చేస్తూ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్త. మైనస్లు వస్తే రెడ్ పడతాయేమో, మరి మిగిలిందంతా గ్రీన్లో వచ్చినాయి అనుకోండి, ఎన్ని రెడ్లు వచ్చినాయి ఎన్ని గ్రీన్లో వచ్చినాయి చూస్తూ ఉంటాడు. అందుకోసం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ తర్వాత దేవుని నేను నియమింపు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నేను నియమించినటువంటి దినం, లాస్ట్ అండ్ ఫైనల్లో జడ్జిమెంట్ అనేటువంటిది రోజు ఉన్నప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఏంటంటండి? నా సొంత బిడ్డలు. స్వకీయ సాంపాద్యం అంటే ఏంటి? ఏమండి? మీరు సంపాదించుకున్నది దానికి అంటే మీకు ఇష్టమా? మీ నాన్నగారు ఇచ్చిందంటే మీకు ఇష్టమా? ఏమండి? మీకు అంతా మీకు హక్కు ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏంటంటండి? ఆయన స్వకీయ సాంపాద్యం, సొంత బిడ్డలు అనమాట. అద్దె బిడ్డలు కాదు, 4 రోజుల నుండి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. అర్థమవుతుందండి? సొంత పిల్లలకి ఎలా ఉంటుందండి? తల్లిదండ్రుల దగ్గర అధికారం ఉంటుంది కదా, అలా ఉంటుందంట. మనకి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఎలా ఉంటుంది? అడుక్కునే వాళ్ళు కాదండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. అయ్యో మాకు ఇవ్వండయ్యో అని ఏడవక్కల. నువ్వు ఏం చేయాలి? అడిగితే కావాలి. ఏమండి? చాక్లెట్ చూస్తే ఏమంటారు? అమ్మ చాక్లెట్ కొనిపెట్టు అంటారు కదా. నీకు ఏది కావాలితే అది కొనిపెట్టు అంటారు. అది పలానా వాళ్ళ దగ్గర నాకు కావాలి అని అడుగుతారు పిల్లలు. ఏమంటారు? అడుక్కునే వాళ్ళు వచ్చి ఉంటారు చిన్నపిల్లలు, బాబు అంటారు. చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా అర్థమవుతుందండి మీకు? దేవుని యందు భయము భక్తి ఉంటే దేవుని అన్ని నీవే. పరలోక రాజ్యంలో కూడా నీకంత ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుందన్నమాట. ఇక్కడ అంటారు, మరి నా స్వకీయ సాంపాద్యంగా ఉంటారు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన సేవింపని వారెవరో మీరు తిరిగి కనుగొందరు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడంటండి? ఇప్పుడు కాదు, ఎప్పుడంట? ఆ రోజు నియమించబడినటువంటి దినములో నీతి గల వారెవరో, నీతి లేని వారెవరో. ఏమండి? ఎవరో నిన్నేదో అన్నారని బాధపడద్దు. ఒక రోజు ఉంది, నీ నీతి బయలుపడే రోజు ఒకటి ఉంది. నీతి గల వారెవరో, నీతి దుర్మార్గులు ఎవరో, తర్వాత ఏంటంటండి? దేవుని సేవించే వారెవరో, దేవుని సేవించని వారెవరో. సేవించే వారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు కదా కొంతమంది. ఇప్పుడు కాదు, ఆ రోజు తెలుస్తుంది. ఆ రోజు ఏమవుతుందంటండి? మీరు తిరిగి కనుగొందరు. 4వ అధ్యాయం 1 నుంచి చదువుతుంది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. నియమింపబడిన దినం ఎలా ఉంటుందంటండి? కొలిమి కాలడం చూసారు ఎప్పుడైనా సరే? ఎలా ఉంటుంది? కొలిమి అంటే ఏంటి?
ఏమండి? బాగా నిప్పు కంటే కూడా పవర్‌ఫుల్‌గా ఉంటది కదా! నిప్పే చెలరేగితే ఎలా ఉంటదో అలా ఉంటది కదా! కాబట్టి గర్విష్ఠులందరును, దుర్మార్గులందరును కొయ్య కాలువలే ఉందురు. గర్విష్ఠులు ఆ రోజున గర్విష్ఠితనంతో ఉంటే, దుర్మార్గంగా ప్రవర్తిస్తే, ఆ రోజున కొయ్య కాలు అంటే ఏంటో తెలుసా? గడ్డి కోసేసిన తర్వాత మోళ్ళుంటాయి చూసారండి? అయి కాలిపోతా ఉంటాయి. ఇలా అగ్గిపుల్ల గీస్తే ఏమైపోతాయి? అలా కాలిపోతారంట. ఇప్పుడైతే స్టైల్ కొట్టొచ్చు. ఇప్పుడైతే గర్వంగా ఉండొచ్చు. ఏమండి? కానీ ఆ రోజు ఏమైపోద్ది? కొయ్య కాలువలే కాలిపోతారంట. అసలైన ఫైనల్‌లో వాళ్ళు ఏమైపోతారు? కనపడరు ఇంకా. తర్వాత చూడండి. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరిని కాల్చివేయండని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక్కరికి కూడా వేరుండదు, చిగురుండదు. కొంచెం ఓపిక పట్టండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేయాలి? కొంచెం ఓపిక పట్టండి. మనకి అసలైన రోజు ఉంది. ఆ రోజున మనకి అధికారం ఇస్తాడు దేవుడు. ఆ రోజున మెప్పు ఉంది. అంతేగాని ఈ రోజున అందరిని చూసేసి, ఒక్కరోజు చూసేసి, ఏమండి నాకు ఆశీర్వాదం రావట్లేదు, నాకు దీవెన రావట్లేదు అనుకోవద్దు. నీతిగా ఉండడానికే ఇష్టపడదాం. అలాగే తర్వాత చూడండి కొంచెం. రాబో దినము అందరినీ కాల్చివేయన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుని స్తోత్రం చెప్తాం. క్రొవ్విన దూడలు గంతులు వేయడం తెలుసా మీకు? ఏమండి? క్రొవ్విన దూడలు ఎప్పుడైనా గంతులు వేయడం చూసారా మీరు? ఒక్కొక్క దూడ ఏంటి అంటే నీరసంగా ఉండి ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ కూడా చేసిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత అది లేచి మళ్ళీ గంతులు వేయడం మొదలు పెడుద్ది. అసలు దేనికి తగులుద్దో తెలవదు. ఏ స్తంభాలు ఉన్నాయో ఏమున్నాయో తెలియదండి. పరుగులు పెడతానే ఉంటుంది గంతులు వేసుకుంటా. నా నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగజేయును. అప్పుడు మీరు క్రొవ్విన దూడల వలె గంతులేసే రోజు ఉంది ఒకరోజు. ఫైనల్లో నువ్వు సంతోషంగా ఉంటావు. దేవుడు నీకు పరిచయం అయితే, దేవుడు నీకు స్నేహితుడైతే, దేవుడు నీకు ప్రాణ స్నేహితుడైతే అసలు ఈ లోకంలో భయపడిన అవసరం లేదు. అసలు దేనికోసం నువ్వు చింతపడిన అవసరం లేదు. ఇక్కడుంటే కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాం. ఆ తర్వాత ఏమవుతాండి? ఏమండి? ఆయన దగ్గరికి వెళ్తాం. అదేమి కొంచెం గ్యాప్ అంతే మనకి. ఒక మరణం అని ఇదేం కాదండి. ఇంకేం కష్టమేం లేదు. హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడికి వస్తారంతే. వాళ్ళు ఇక్కడ ఉంటారు, అక్కడికి వెళ్తారంతే. పరలోకం అంతేనండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఇదేమి పెద్ద కష్టమైందేమీ కాదు. అసలు నువ్వు భయపడిన అవసరం లేదు. ఆ తర్వాత అంటాడు చూడండి. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు. మీరు వారిని అడగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. దుర్మార్గులు ఇప్పుడు దాకా నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారేమో, ఇష్టం వచ్చినట్టు ఏదైనప్పటికీ కూడా ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు నీ పాదాల కింద ధూళిలాగా మారే రోజు ఉంది. ఆ రోజు కోసం నువ్వు వెయిట్ చెయ్యి, అంతేగాని ఇప్పుడే మరి చేయి చేసుకోకు. కాబట్టి దేవుని యందు భయభక్తులు గల వారికి ఏం తక్కువైందండి? ఏదైనా తక్కువ ఉందా? వాళ్ళకి ఏమైనా కాపుదల తక్కువ ఉందా? ఏమండి? వాళ్ళకి ఆహారం తక్కువగా ఉందా? ఏం తక్కువ ఉంది? ఏమీ కూడా తక్కువ లేదు. మనకి భయము భక్తే తక్కువగా ఉంది. ఏమండి? అప్పుడు అన్నీ తక్కువేనా? భయము భక్తి ఉంటే అన్నీ సరిపడే ఉంటాయి కదా. భయము భక్తి లేకపోతే ఇంకా అయిపోతుంది అనిపిస్తుంది ఏదో చూసినా. భయము భక్తి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేవుని యందు భయము భక్తి ఉంటే ఆయన దృష్టి నీ మీదే ఉంటుంది. నన్ను బలపరచండి అంటే చాలు, నిన్ను బలపరుస్తాడు దేవుడు. నాకు నమ్మిక ఇవ్వండి అంటే ఇస్తాడు దేవుడు. నీవు ఒంటరిగా కాదు, నువ్వు వెళ్తున్నప్పుడల్లా ఏంటి నీకు తోడుగా ఉంటాడు దేవుడు. ఎన్ని సిగ్నల్స్ అడిగితే అన్ని సిగ్నల్స్ చూపిస్తూనే ఉంటాడు దేవుడు. అర్థమవుతుందండి? ఏమండి? మేము వెళ్తూ ఉంటే ఏమండి దేవుడు మాతో ఉన్నారు కదా ఇలా అనుకొని ఏది చెప్పినా అది జరిగేది. ఏమండి? వర్షం మా ముందు వెళ్ళాలి, మమ్మల్ని తడపకూడదు అంటే అంతే. ఏమండి? మరి అన్నీ మాట్లాడితే జరుగుతాయి అంటే వర్షం వచ్చేసేలా. ఒక రోజున పర్ణశాల పండుగ అండి, సరే వాళ్ళు ఇల్లు కొత్తగా కడతా ఉంటే మేము సరుకులన్నీ వేసుకొస్తున్నాం. ఆ నైట్ కల వచ్చింది నాకు. అది ఏంటి కళ నాకు అర్థం కాలేదు. అదేంటంటే ఒక పాము గాలిలో అటాక్ చేస్తుంది, రెడ్ పాము అనమాట. నేనేం చేస్తున్నానంటే ఒక అద్దం తీసుకొని దానికి ఇలా చూపిస్తున్నాను. అద్దం ఆ కళ భావం ఏంటో నాకు అర్థం కాలే. కానీ బండి మీద వస్తూ ఉంటే పెద్ద ఉరుములు వస్తున్నాయి. ఉరుములు వస్తూ ఉంటే ఆ కళ వెంటనే గుర్తొచ్చింది. అంటే పామును కొట్టవలసింది అంటే వాక్యం అండి. అద్దం లాంటిది, సుత్తి లాంటిది, కర్ర లాంటిది కదా.
కానీ ఒక్కదానికి మరి సందర్భాన్ని బట్టి మనం ప్రయోగించాలి కదా. పాముకి అద్దం చూపిస్తే కుదరదు కదా, దాన్ని ఏం చేయాలి? కర్రతో కొట్టాలి. ఏమండి? మనం చూసుకోవాలంటే కర్ర ముందుకెళ్ళి నిలబడితే కుదురుద్దా? అద్దం దగ్గరికి రావాలి సందర్భంగా. అప్పుడు వెంటనే ఆ బండి మీద నాకు అర్థమైంది, వర్షమా ఒక్కసారి రేపు సాయంత్రం అందరు పండగ అయిపోయాక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువు అన్నానండి. దేవుని స్తోత్రం చెప్దాం. నేను లాస్ట్లో ఇలా వాక్యం చెప్తా ఉంటే మళ్ళీ ఉరుగుతుంది, సిగ్నల్ వేస్తుంది, నిన్న ఇలా అయింది అని చెప్పాను. అందరు ఎవరి ఆటోళ్ళు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినాయి. అప్పుడు పెద్ద వర్షం కురిసింది. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు నీకేంటి, నువ్వు అడిగి చూడు, సిగ్నల్స్ అన్నీ ఇస్తాడు. నాకు తోడుగా ఉన్నట్టు, నన్ను ప్రేమిస్తున్నట్టు నాకు తెలియచేయండి అని చిన్నది ఏదన్నా అడుగుతా ఉండు, అంతే, నీకు అన్నీ చేస్తాడు దేవుడు. అనుక్షణం నువ్వు ఏ సిగ్నల్ అడిగినా నీకు చేస్తాడు దేవుడు. ప్రభువా నీవు నన్ను ఏమి లేదండి, లోబడనొల్లని ప్రజల వైపు తన చేతులు దీన్ని మెల్ల చాపి ఉంచుతాడంట. అంటే నువ్వు వస్తే చేర్చుకోడా. తప్పిపోయిన కుమారుడు ఏమండి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను అని చెప్దామని బయలుదేరి గుమ్మంలోకి వస్తూ ఉంటే ఆ రోడ్డు దగ్గరికి వచ్చేసరికి తండ్రి ఏం చేశాడంట, పరుగు మీద వెళ్ళి, ఏమండి వాడు బట్టలు బాగాలేదు, స్నానం లేదు, తల బాగాలేదు, ఏమండి అసలు ఇది బాగాలేదేంట్రా, ఇలాగైపోయావేంట్రా అన్నాడండి. ఏమీ కూడా చెప్పలా. పరుగు మీద వెళ్ళి అతన్ని కౌగలించుకొని ఏం చేశాడు, విందు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు నువ్వు కావాలి అనుకుంటే, ప్రభువా నన్ను ప్రేమిస్తున్నారా అనే పాయింట్ నీకొద్దు, నేను నిన్ను ప్రేమిస్తున్నారా. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికి సమస్తం సమకూడి జరుగుతాయంట. నువ్వు దేవుని ప్రేమిస్తే నీకు అన్నీ సమకూడి జరుగుతాయి. నీ కష్టం వచ్చినా అది మంచి కోసమే. ఏమండి ఆయన్ని ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపాలు క్షమించబడ్డాయి. అర్థమవుతుందండి? నువ్వు ఏదైతే విస్తారంగా చేస్తావో దేవుని కోసం, నిన్ను విస్తారంగా దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు ఉంచుదాం. దేవుని యందు భయభక్తులు లేకపోతే మాత్రం ఆ రోజున నియమింపబడినటువంటి దినములో ఏమైపోతాం, కొయ్యకాలు గడ్డిలాగా మాడిపోతాం. ఆ రోజున వేరు చిగురు ఉండదు, పరలోకం పేరుండదు. ఏమండి పాతాడానికి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్త. ఇక ఉన్న 4 రోజులు ఎంతో లేదు, టైం కూడా చాలా దగ్గరికి వచ్చింది అనిపిస్తుంది. కాబట్టి మరి దేవుని కోసం సిద్ధపడదాం. మనం మరి ఏమంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడి, నువ్వు నమ్మని వానికి చెప్పండి. మీ అమ్మగారైనా మీ నాన్నగారైనా నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతారన్నారు. ఆశీర్వాదాల కోసం, దీవెన కోసం అక్కర్లా. ఆ రోజున భయంకరమైన నరకం ఉంది, పరలోకం ఉంది. దీన్ని తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి, దేవుని నమ్ముకోవాలి. మీరు నమ్ముకుంటే ఇవన్నీ ఇచ్చేస్తాడు. ఇది ఒక సింపుల్ చాలా. ఏమండి నమ్ముకునేది దేనికోసం, పరలోకం కోసం అని చెప్పండి. దేవుని కృప ఉంటే వాళ్ళు తప్పకుండా నమ్ముకోవడం జరుగుద్ది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరి మీరు అడిగేవి చాలా చిన్నవని, ఏమండి మీరు చాలా చిన్నపిల్లలని, చిన్నపిల్లలే మీరు, ఏమండి మీ బుడ్డి పిల్లలు, మీ ఒళ్ళో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారో అలా ఉంటారు దేవుని దృష్టికి. మీరు చిన్ని అడుగుతున్నారు, మీ పెద్ద ఏమీ అడగట్లేదు. ఏమండి ఆయన ఏదైనా ఇస్తాడు. మీరు ధైర్యం చేసి మోకాళ్ళు వేసి, ప్రభువా నేను ప్రేమించే మనసు ఇవ్వండి అని అడిగి చూడండి, మీకు ఏది కావుతుంది. ఏమండి 1000 మంది నీ ప్రక్కన పడినా, 10,000 మంది నీ ప్రక్కన కూలిన అపాయం నీ వద్దకు రాదు. ఏదైనా సమస్య వచ్చింది అంటే దానికి అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చేలా ఉంటే నిన్ను ప్రక్కన పెట్టుకోగలడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. పక్కన పెట్టడం అంటే కోల్పోయేలా కాదండి. ఏమండి అర్థమవుతుందండి? ఇక్కడ 10 రూపాయలు కొడితే దేవుడు ఇచ్చేది 1000 రూపాయలు అయితేనే నీకు తీసేస్తాడు అది. దేవుని స్తోత్రం చెప్దాం. నమ్మగలరాలా? దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక చిన్ని ప్రార్థన చేసి మరి సాక్ష్యానికి టైం ఇస్తాను. పరిశుద్ధుడైన పరమ తండ్రికి మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. నీ అందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని ప్రయోజనాలు మాకు తెలియజేశారు. నీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితం మాకు దయచేయండి. నీ అందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్నారు ప్రభా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉన్నారు అన్నారు. నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేయును, కనుక మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారని మీరు సెలవిచ్చారు తండ్రి. ప్రతి ఒక్కరం కూడా మిమ్మల్ని బట్టి అతిశయించడానికి, మిమ్మల్ని బట్టి సంతోషించడానికి
మీ సన్నిధిలో మోకరించడానికి, ప్రతిరోజు బైబిల్ చదవడానికి ఈ రోజున మమ్మల్ని సిద్ధం చేయమని ప్రార్థిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నాము. మా అందరిలో ఉన్న భక్తిహీనత ఈరోజే తొలగించమని, భక్తిహీనలో ఎందు మీకు ఇష్టం లేదు ప్రభా నాయన. మేము భక్తిహీనత ఒక మాటలో కానీ, చేతలో కానీ, పనిలో కానీ భక్తిహీనత మా జీవితంలో ఉండకూడదని ప్రార్థిస్తూ మమ్మల్ని మార్చుకొనమని, భక్తి పనులుగా మార్చుకొనమని యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.